గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ టాక్ విత్ ధరణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. ఈరోజు మంచి స్పెషల్ పన్నీర్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి ఏంటి, చపాతీలోకి ఏంటి, అన్నిటికీ అదిరిపోతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా మరి. సో ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులో 4 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీడిపప్పులు వేసేసుకొని ఒక పావు గంట సేపు అయితే నానపెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా బౌల్ తీసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి అండ్ కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని మిశ్రమాన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం హోల్ గరం మసాలాలు అన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, 3 యాలకుల పలుకులు వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగాక ఉల్లి తరుగునైతే చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా అయితే ఉల్లి కూడా వేసేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు ఉల్లినైతే వేపుతూ ఉండాలి. సో ఇలా వేపుతూ ఉన్న మధ్యలో మనము పేస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిని ఎంత చిన్న ముక్కలుగా కట్ చేస్తే రుచి అంత టేస్టీగా ఉంటుందన్నమాట కూర అనేది. సో తర్వాత మనము పావు గంట తర్వాత ఇవి నానవేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని మిక్సీ జార్లో 2 టమాటా పళ్ళు అండ్ 2 పచ్చిమిర్చి వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ఉల్లి కొంచెం బ్రౌనిష్ అయిపోయాక మనం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా ఏగనివ్వాలి. ఈ అల్లం తెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోవాలి. తర్వాత మనం పెరుగుతో కలుపుకున్న మిశ్రాన్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. చాలా మంచి గుమగుమగా స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మనం టమాటా పళ్ళు ఆడించుకున్న మిశ్రమం ఉంటుంది కదా, సో అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. సో మనకు అనేది కలర్ అనేది ఎండుమిర్చి అండ్ కారం వల్ల అయితే వస్తుంది. తర్వాత టేస్ట్ చూసుకుని మనమైతే సర్వ్ చేసుకోవాలి. మనం ఇలా అయితే కలుపుకోవాలి. కొంచెం చాలాసేపు వేగాలి అండ్ ఆయిల్ మీదకి వచ్చినంత వరకు వేగనిచ్చాక నేను ఇదైతే హోమ్ మేడ్ పన్నీర్ అనమాట. ఇలా కట్ చేసేసుకొని క్యూబ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఆయిల్ తేలుతుంది కదా, సో ఈ టైంలో మనము పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకు పన్నీర్ ఎక్కువసేపు ఉడికితే గట్టి అయిపోతుంది అండ్ సో స్మూత్గా ఉంటుంది కాబట్టి మన కూర దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసింది, రెడీ అయిపోతుంది. అండ్ ఇలా ఒక్కసారి మొత్తాన్ని కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని సాల్ట్ అయితే వేసేసుకొని మనం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. సో మనం బాయిలింగ్ అయినంత వరకు వెయిట్ చేయాలి. ఒక 10 మినిట్స్కి ఇలా బాయిలింగ్ అయితే అయిపోయి ఆయిల్ పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది. తర్వాత మిగడ వేసుకొని కూరకి ఇంకొంచెం టేస్టీనెస్ యాడ్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. బై బాయ్.